వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్. కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వారి కోసము ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా బ్లౌజ్ క్లాత్ని 4 ఫోల్డింగ్లు చేసుకొని ఫోల్డింగ్ మన వైపు వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఈ చివరన మనము హ్యాండ్ కొరకి కట్ చేసుకుందాము. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్క్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ వెడల్పు కూడా తీసుకొని అలా డాట్స్ పెట్టుకోవాలండి. హ్యాండ్ వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్. 6కి ఖర్చుల కోసం ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్ డౌన్ కోసము 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చంక అక్కడ వెడల్పు వచ్చేసి 8.5 దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. 8.5కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్క్ చేసుకొని అలా ఇప్పుడు చంక డౌన్ కోసము హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టి ఇలా క్రాస్గా ఆ డాట్ని ఇక్కడ మనం కలిపేయాలి. ఇలాగా ఇప్పుడు ఈ డాట్స్ని కలిపేయాలి. ఇది బాగా చేయి తిరిగితే అలవాటున్న వాళ్ళకి అలా ఈజీగా వేయొచ్చండి. లేదంటే మీకు స్కేల్ కూడా దొరుకుతుంది మార్కెట్లో, మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఆది బ్లౌజ్తో అయినా మీరు మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ బాడీ మెజర్మెంట్తో కూడా మీరు ఇలా కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫ్రంట్ కోసం లోతులు తీసుకోవాలి. ఇలాగా బ్యాక్ అలాగే ఉంచేసి, బ్యాక్ వచ్చే హ్యాండ్ అలాగే ఉంచేసి ఫ్రంట్ వచ్చే హ్యాండ్కి ఇలాగా ఫ్రంట్కి వచ్చే హ్యాండ్ ఉంటుంది కదా, అక్కడ ఒక లేయర్ మాత్రమే ఇలా ఒక ½ ఇంచ్ డౌన్ కట్ చేసుకోవాలి. ఇలాగ లోతులు తీసుకుంటే మనకి ఆ చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. మనము మెజర్మెంట్ తీసుకున్నాం కదా 8.5, అక్కడ ఒక మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కోసము ఇంకో చివరన హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఈ చివరన బ్యాక్ పార్ట్ కోసము బ్లౌజ్ని షోల్డర్ నుండి ఇక్కడ నడుము వరకు తీసుకుందాము. మెజర్మెంట్ 14.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఒక మార్క్ చేసుకోవాలి. అలాగా పొడవు వచ్చేసి 14.5కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఖర్చుల కొరకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పు వచ్చేసి నడుము వెడల్పు వచ్చేసి 34 ఇంచులండి. 34 ఇంచుల్లో 4వ భాగము 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 10.5కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం చెస్ట్ వెడల్పు కోసము బ్లౌజ్ని ఇలా ముడతలు లేకుండా వెనక భాగం వైపు ఇలాగ ముడతలు లేకుండా నెక్ని పెట్టేసుకొని వెనక భాగాన్ని ఇలా కొలుచుకోవాలండి. మనకు వచ్చేసి 19 ఇంచెస్ అండి. 19 ఇంచెస్లో సగం వచ్చేసి 9.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 9.5కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కొరకి అలా మార్క్ చేసుకోవాలి. అక్కడ కొంచెం క్లాత్ తక్కువ ఉంది, మీరు కావాలనుకుంటే జాయిన్ చేసుకోవచ్చు. 1 ఇంచ్ ఉన్నా కూడా 1.5 అలా ఉన్నా కూడా సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకొని కుట్టొచ్చు. అలాగా ఈ డాట్స్ని ఇలా కలిపేయాలండి. మనం అలా బ్లౌజ్నైనా పెట్టుకొని టేప్తో కొలుచుకొని అలా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బాడీ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 38 సైజ్ బ్లౌజ్కి మొత్తం నెక్ షోల్డర్ 2 కలుపుకొని 5.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని నెక్ కోసము 2.5 ఇంచులు, మిగతాదంతా షోల్డర్కి వదిలేయాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసము 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ డాట్లని కలిపేయాలి. ఇలాగా 6 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు, కానీ అప్పుడు షోల్డర్ అనేది జారిపోతుంది. షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఇలా ఒక ½ ఇంచ్ తక్కువగా పెట్టుకోవాలండి. 5.5 అయితే ఏ సైజు వారికైనా సరిపోతుంది. ఆర్మ్ డౌన్ ఉంది కదండి, అక్కడ ఒక 1 ఇంచ్
ఇలా లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఆర్మ్ దగ్గర ఇలాగా ఒక 1 ఇంచ్కి అలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ని కూడా ఇలాగా ఆర్మ్ రౌండ్ దగ్గర మనం ఎంత ఉందో చూసుకుంటే అక్కడ 8.5 ఇంచులు మనకి ఇలా మళ్ళీ టేప్ని ఇక్కడ పెట్టి చూసుకుంటే కూడా సేమ్ అంతే రావాలండి. కొంచెం సైడ్కి మనం కుట్టుకి వదిలేసి అలా చూసుకుంటే మనకి ఇది కూడా 8.5 రావాలండి. నాకు కరెక్ట్గా అక్కడికి 8.5 వచ్చింది. ఇలాగా ఏ కొలత చూసుకున్నా కరెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు ఇలా బ్యాక్ నెక్ కోసము అలాగా అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూసుకుందాము. నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ½ ఇంచ్ ఎక్స్ట్రా కొంచెం పైకి ఒక ½ ఇంచ్ ఖర్చులకు వదిలిపెట్టుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ మన నెక్ డీప్ అన్ని బ్లౌజ్ పెట్టుకుంటే కూడా అలాగా ఈక్వల్గా ఉండాలండి. ఇప్పటివరకు మనము మెజర్మెంట్తో చూసుకున్నాం కదా, బ్లౌజ్ వేసుకొని చూస్తే కూడా కరెక్ట్గా అలా ఉండాలి. కొత్త వారైతే ఒక 2-3 సార్లు అలా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ కోసము మనం నెక్ దగ్గర 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్ డీప్ దగ్గర ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే రౌండ్ షేప్ బాగా రావాలి అంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ తీసుకొని ఆ రౌండ్ షేప్ అనేది చేసుకోవాలండి. స్ట్రైట్గా గీసుకుంటే అప్పుడు మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా డీప్గా రాదండి. ఇలా కొంచెం లైన్ కట్ చేసుకునేటప్పుడు లైన్ బయటకు అనేసి కట్ చేసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసము ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. మన మెజర్మెంట్ ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో 8.5 ఇంచుల దగ్గరికి హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా డాట్ పెట్టుకోవాలి. అక్కడ మనము బ్యాక్ సైడ్ డాట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకుందాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము ఈ బ్యాక్ ఏదైతే కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కోసము దీన్ని మనం ఆ క్లాత్ పైన క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోండి, స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి. ఇలా షోల్డర్ కింద క్లాత్ ఉండాలండి. కరెక్ట్గా 4 వైపులా క్లాత్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కింది వైపున కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు అండ్ నెక్ దగ్గర కూడా తక్కువ ఉన్నా పర్లేదు, అది కటింగ్లో వెళ్ళిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసము మనము మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా 2 సైడ్స్ 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలండి. అలా ఫోల్డ్ చేసుకొని మనము ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చుట్టూ కూడా షోల్డర్ దగ్గర అండ్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ చూసుకుందాము. ఇలా డాట్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది, అందుకోసమని ఒక 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఆ తర్వాత మనం ఆర్మ్ రౌండ్ కోసము మళ్ళీ ఒకసారి అలాగా లైన్ డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా ఒక ½ ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డీప్ కొరకి ఒక ½ ఇంచ్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ½ ఇంచ్ దగ్గర అలా లైన్ డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసము ఇలా మన ఆది బ్లౌజ్ని తీసుకొని హుక్స్ పట్టి ఎక్కడైతే స్టార్టింగ్ అవుతుందో అక్కడ ఒక లైన్ వేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అది వచ్చేసి 5.5 వచ్చిందండి. 5.5కి ఒక 1/2 ఇంచ్ పైకి డాట్ పెట్టుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఖర్చులకి వెళ్ళిపోతుంది. మనకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా 5.5 వస్తుంది. ఇప్పుడు 5 దగ్గరికి ఒక డాట్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి. కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం లోపలికని కట్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అలాగా ఆ లైన్ బయటికి కొద్దిగా లైన్ బయటకని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసము. ఆ తర్వాత మెయిన్ డాట్ కోసం వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే 3 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఇంకొక 2 ఇంచెస్ మెయిన్ డాట్ కోసము ఇంకొక 2 ఇంచెస్ ఇంకో డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కిందికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత సైడ్స్కి కూడా ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు హుక్స్ డాట్ దగ్గర 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి ఈ డాట్ని కలుపుకుంటూ ఈ సైడ్స్కి 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా, ఆ డాట్ని ఇలా కలిపేయాలి. ఒక రౌండ్ షేప్ ఇస్తూ కలిపేయాలి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ వస్తుందండి ఈ షేప్లో. ఇప్పుడు షోల్డర్ నుండి షేప్ బెల్ట్ వరకు లెంత్ ఎంత ఉందో చూసుకొని ఇలాగా చెక్ చేసుకోవాలి. 13.5 ఉంది, ఇక్కడ కూడా 13.5 వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర డాట్ కోసము ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మిడిల్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఆ సైడ్ నుండి 3.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని దీన్ని ఇలాగా క్రాస్గా కలుపుకోవాలి. డాట్స్ పెట్టుకోవాలండి. ఈ షేప్ ఎంత బాగా కుదిరితే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ డాట్ నుండి ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఇలా క్రాస్లో చూసుకుంటే అలా ఈక్వల్గా ఉండాలి. ఇలా హుక్స్ పట్టి దగ్గర కూడా అలా చూసుకోవాలి. స్క్వేర్ షేప్ ఇలా వచ్చేటట్టు ఉండాలి ఈ డాట్స్. ఇప్పుడు వచ్చేసి దీన్ని కట్ చేసుకుందాము. మీరు స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మనం నెక్ ఎక్కడైతే కట్ చేసుకున్నామో నెక్ వచ్చే దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి కట్ చేసుకుంటే స్టిచ్ వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కిందికి స్టిచ్ వేసుకుంటే షోల్డర్ అనేది పడిపోకుండా ఉంటుందండి. నెక్ దగ్గర మాత్రమే డౌన్ చేసి షోల్డర్ దగ్గర అలాగే ఈక్వల్గా కుట్టేయాలి. ఇలాగా హుక్స్ పట్టి దగ్గర కూడా ఒక
1/2 ఇంచ్కి తక్కువగా ఇలా కట్ చేసుకుంటే షోల్డర్ అనేది పడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కోసము ఇలా 4 మడతలు లైనింగ్ క్లాత్ని 4 మడతలు వేసుకొని పొడవు చూసుకోవాలి. అది వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఇలా ఉక్స్ పట్టి దగ్గర 3 ఇంచెస్, సైడ్స్కి వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. దీనికి ఆ 3 ఇంచెస్ నుండి 2.5కి ఇలా డాట్స్ని డౌన్ చేస్తూ కలిపేయాలి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఓకే అండి, ఇది ఫ్రంట్ పార్ట్ కోసము షేప్ బెల్ట్. ఇప్పుడు చివరగా బ్యాక్ నెక్ని ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకోకూడదండి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని ఇలా కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.